జై శ్రీరామ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నారు శిల్పారెడ్డి వీడియోస్. ఇవాళ ఒక ఆధ్యాత్మిక వీడియోను మీకు షేర్ చేస్తున్నాను. మీకు గనక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, బోత్ మండలంలోని తేజాపూర్ గ్రామంలో సాధు సమ్మేళనం వేదాంత విజ్ఞాన మహాసభలు 4 రోజుల పాటుగా జరిగాయండి. ఆ వీడియోస్ని మీకు ఇప్పుడు షేర్ చేస్తున్నాను. ఆధ్యాత్మికంగా జరిగినటువంటి కార్యక్రమం అండి, చాలా బాగుంటుంది. జనం గుండెలు నిలుపుని అలుపెరగగా అలసట చెందక జన సైనికుడై సాగి తాను నిర్ణయించుకున్న గమ్యాన్ని చేరుకున్న అసలైన నాయకుడు శ్రీ అనిల్ జాదవ్ గారు. అధ్యక్ష అనే పదాన్ని పలకడానికి 23 ఏళ్లుగా ఎదురు చూసి చివరికి బోధ్ ప్రజల సమస్య పడిపోయిన చోటే పైకి ఎదగడంలో తెలుసుకొని 10 మంది ఈరోజు చాలా చక్కటి కార్యక్రమం, చాలా మంచి ఒక దైవ కార్యం. అది ఎరడగొండ మండలం తేజాపూర్ గ్రామంలో జరగడం చాలా సూచికగా నేను పరిగణిస్తూ ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని గత 3-4 రోజుల నుంచి ఇంత చక్కటి అందరి ఊరు యొక్క సహకారంతో పెద్ద మనుషులు, యువకులు, మహిళా సోదరులు అందరూ కలిసి చక్కటి కార్యక్రమాన్ని అందించినటువంటి తేజాపూర్ గ్రామస్తులందరికీ 2 చేతులు జోడించి నమస్కారాలు. అంటే మొత్తం జనాల సమానంగా తీసుకుపోయి శ్రీరామచంద్రుడికి సువాసనలు ఇప్పుడు మన ఆయన ఎమ్మెల్యే ఏ రకంగా డబ్బులు సువాసన చేశామో ఆ రకంగా ఆయన తీసుకొచ్చారంట. అందుకే రామాయణ మహాభారతంలో ఎంత చెప్పినా తక్కువే, అది అర్థం కాదు అసలు. అది మొత్తం చెప్పాలంటే నిలబడుతుంది అన్నమాట. మరి రామ అయోధ్య నగరం ఇలా జరుగుతుంది. రాముడికి ఏం చెప్పాడంటే ఉత్తరకామి స్టేట్మెంట్ చేసుకోనైనా, ఎందుకంటే రాజ్యం లోపల నీలాంటి పుత్రులు ఉంటేనే కదా ముందర సభ జరిగేది. ముందు రాజ్యానికి వారసులు కావాలంటే నాకు అర్థన్నాడు. శ్రీరామచంద్రుడు ఏమనంటే నా ప్రజలే ఈ రాజ్యానికి వారసులు, నాకు వారసులు అవసరం లేదు, నాటిక సంతానం ఇదంతా నా పిల్లలే కదా అన్నాడంట. సరే పర్వాలేదు రామ, నీ ప్రేమ ఇదే రకంగా ఇదే సభ పబ్లిక్ పెడదామని అప్పుడు ఊరు మొత్తం జనాలందరినీ పిలిపించి బహిరంగ సభ పెట్టి అన్నారంట. మరి రామరాజ్యం లోపల రాముడి తర్వాత మరి రాజ్యం కావాలి కదా, అవును కావాలంటే రాముడి పుత్రుడు కావాలి కదా అంటే అవును కావాలి కదా అన్నాడు. అప్పుడు గ్రామంలో ఉన్నాము. బోత్ మండలానికి సమీపంలో ఉంటుంది తేజాపూర్ గ్రామం. అందమైనటువంటి విలేజ్ అండి. ఇక్కడ సాధు సమ్మేళనం వేదాంత విజ్ఞాన మహాసభలు 3-4 డేస్ నుంచి కంటిన్యూగా జరుపుతున్నారు. వాటి గురించినటువంటి డీటెయిల్స్ ఇక్కడ పెద్దలు ఉన్నారండి, వీళ్ళని అడిగి తెలుసుకుందాం. జై శ్రీరామ్ సార్. జై శ్రీరామ్. ఈ సాధు సమ్మేళనం వేదాంత విజ్ఞాన మహాసభలు మీరు ఈ రోజు సంపూర్ణం కదా సంపూర్ణం జరుగుతున్నాయి. 4 డేస్ నుంచి అయితే చేస్తున్నారు. మరి వీటి ముఖ్య ఉద్దేశం ఏంటి అవన్నీ కూడా మన వ్యూవర్స్ కి చెప్పండి. జై శ్రీరామ్. జిల్లా నేరడిగొండ మండలం, మాది తేజాపూర్ గ్రామం. ఇక్కడ నెల 8వ తేదీ నుండి 11వ తేదీ వరకు సాధు సమ్మేళన వేదాంత విజ్ఞాన మహాసభలు అనేటివి జరుగుతున్నాయి. దీని ముఖ్య ఉద్దేశం నేడు సమాజంలో ముఖ్యంగా మన భారతదేశంలో సనాతన ధర్మం అనేది అడుగంటిపోతుంది. మరి మన సంస్కృతి సాంప్రదాయాలన్నీ అడుగంటిపోతున్నాయి కూడా. ఈ రోజుల్లో విదేశీ సంస్కృతిని మనం అప్పు తీసుకొచ్చుకొని అంటే మనం విదేశీ సంస్కృతిని అలవర్చుకొని తర్వాత విదేశీ అలవాట్లను అలవర్చుకొని మన సంస్కృతి సాంప్రదాయాలను సనాతన ధర్మాన్ని కొనసాగించుకోవడానికి అది నూతనంగా వచ్చేటువంటి యువకుల్లో దాన్ని మన సంస్కృతి సాంప్రదాయాలను
పెంపొందించజేయడానికి ఈ సాధు సమ్మేళనం, తర్వాత వేదాంత విజ్ఞాన మహాసభలనేటివి నిర్వహించడానికి ఇక్కడ ఈ గ్రామానికి వచ్చేటువంటి శ్రీ శ్రీ శివానంద భారతీ స్వామి గారు ఈ గ్రామంతో చాలా అనుబంధం ఉంది. వారు శబరిమాత భక్తులు, వారు శబరి మాత యొక్క శిష్యులు. ఆ సన్యాసం పుచ్చుకొని చాలా రోజులైంది. వారు కూడా మంచి అనుభవజ్ఞులు, మరి సద్గురువులైన ఇప్పుడు ఆ వేదాంత విజ్ఞాన మహాసభలను ఇక్కడ నిర్వహించడానికి పూనుకున్నారు. అది మన గ్రామస్తులకు, మన నియోజకవర్గానికి తెలియజేయడానికి ఇక్కడ తేజాపూర్ గ్రామంలో ఈ సాధు సమ్మేళనం అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మనకి 4 రోజుల నుంచి కూడా తెలంగాణ రాష్ట్రం నుండే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా సాధు సంతువులను ఆహ్వానించడం జరిగిందండి. వాళ్ళందరికీ కూడా తేజాపూర్ గ్రామంలో ఆతిథ్యం ఇవ్వటం జరిగింది. మరి ఆ 4 రోజుల పాటుగా స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి కార్యక్రమాలు మనకి ఇక్కడ మా గురువు గారు అయినటువంటి జీవన్ రెడ్డి సార్ ఉన్నారండి. తన మాటల్లో విందాం. చెప్పండి సార్. తేజాపూర్ గ్రామంలో సాధు సమ్మేళన వేదాంత విజ్ఞాన మహాసభల సందర్భంగా 8వ తేదీ నుంచి 11వ తేదీ వరకు నిర్వహించడానికి నిర్ణయించి 8వ తేదీ నాడు ప్రణవ పతాకావిష్కరణతోటి ప్రారంభమై తర్వాత సాధు సంతులందరినీ కూడా సభావేదికపైకి ఆహ్వానించి 4 రోజులుగా జరిపినటువంటి కార్యక్రమాలు 8 మహాసభలుగా విభజించుకోవడం జరిగింది. ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి మళ్ళీ 8 గంటల వరకు 2 మహాసభలు ప్రతిరోజు 7, 8 2 మహాసభలను కలిపి ఒకే మహాసభగా నిర్వహించి 2 గంటల వరకు సంపూర్ణం చేయడం జరుగుతుంది. అయితే దీంట్లో మనకు వివిధ ప్రాంతాల నుంచి, తెలుగు రాష్ట్రాల నుంచి, శ్రీకాకుళం నుంచి మొదలు పెడితే ఇటువైపు కడప వరకు, ఇటు వరంగల్ నుంచి మొదలు పెడితే ఇటు మన ఉత్తర తెలంగాణ జిల్లాలన్నిటి నుంచి కూడా దాదాపుగా ఒక 40 మంది తపస్సు సంపన్నులు, జ్ఞాన సంపన్నులైనటువంటి సాధు సంతులందరూ కూడా ఇక్కడ విచ్చేసి వారి యొక్క అమూల్యమైనటువంటి విలువైనటువంటి సమాచారాన్ని, సందేశాలని అందజేశారు. అందరికి కూడా మన గ్రామ ప్రజలు అందరిలో ఒక రకమైనటువంటి ప్రేమ బీజాలను, అదేవిధంగా అనురాగ ఆప్యాయత బీజాలను నాటడానికి చేసినటువంటి ప్రయత్నం జరిగింది. అదే కాకుండా చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు కూడా పాల్గొనడం జరిగింది. ఒక తేజాపూర్ గ్రామం అనే కాకుండా తేజాపూర్ పరిసర ప్రాంతాలలో ఉండేటువంటి గ్రామాల నుంచి కూడా చాలా మంది విచ్చేసి తన్మయత్వంతో పునీతులైనట్టుగా అందరూ భావించారు. కార్యక్రమాలు చాలా బాగా జరిగాయని చెప్పేసి ఆనందపడ్డారు. ఈ రకంగా ఇప్పటి నుంచి మన భారతీయ సంస్కృతి యొక్క గొప్పదనాన్ని, ఔన్నత్యాన్ని ఆనాడు శ్రీ వివేకానందుడు ఏ విధంగానైతే మత సమ్మేళనంలో ఏ విధంగానైతే వివేకానందుడు మన దేశ యొక్క ఔన్నత్యాన్ని ఏ విధంగా తెలియజేశాడో అలాంటి గొప్ప ఔన్నత్యాన్ని తిరిగి పొందడానికి సాధు సంతులందరూ కూడా పూనుకొని అలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తేనే తిరిగి మనం పూర్వవైభవాన్ని సంతరించుకుంటామని చెప్పేసి చేస్తున్నటువంటి కృషిలో భాగంగా వారు అడిగిన వెంటనే ప్రజలు, మా గ్రామ ప్రజలందరూ కూడా బాగా సహకరించి అనేక రకాలుగా వారికి వచ్చినటువంటి వాళ్లకు, భక్తులకు కానీ సాధువులకు కానీ అందరికి కూడా భోజన సదుపాయాలు, అదేవిధంగా వసతి సౌకర్యాలు ఉన్నంతలో వారికి సమకూర్చే ప్రయత్నం చేశాము. కాబట్టి ఈ కార్యక్రమం చాలా చక్కగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇంకా చాలా గ్రామాలలో ముందుకు వస్తామనేటువంటి విషయం అక్కడ భాగస్వామ్యం అయినటువంటి ప్రజలు తెలియజేస్తున్నారు. ఇప్పుడు విన్నారు కదా పెద్దల మాటల్లో. మన ధర్మాన్ని కాపాడుకోవటానికి ఒక ప్రయత్నం అయితే జరిగింది. తేజాపూర్ గ్రామం చిన్న విలేజ్ అయినా కూడా చాలా అద్భుతంగా కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి, కొనసాగుతున్నాయి. ఈ రోజు ఇంకా సంపూర్ణంగా ఉంది. ఈ 4 రోజుల పాటు జరిగినటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా నేను నా ఛానల్లో మీకు ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూ ఉంటాను. మన ధర్మాన్ని కాపాడుకోవటానికి జరుగుతున్నటువంటి ప్రయత్నం కనుక మనం అందరం కూడా ఈ కార్యక్రమంలో ఇక్కడే కాకుండా తర్వాత జరిగేటటువంటి కార్యక్రమాల్లో పాల్గొందాం. మన ధర్మాన్ని మనం రక్షించుకుందాం. ధర్మో రక్షతి రక్షితః. జై శ్రీరామ్. ఇది తేజాపురము
కౌసల్య రామ రారా బోలో రామచంద్ర భగవానికి రఘుకుల తిలక రారా నిన్నెత్తి ముద్దులాడెదరా రఘుకుల తిలక రారా రఘుకుల తిలక రారా నిన్నెత్తి ముద్దులాడెదరా రఘుకుల తిలక రారా నిన్నెత్తి ముద్దులాడెదరా కౌసల రామ రారా కౌసల్య రామ రారా కౌసల రామ రారా కౌసల్య రామ రారా రఘుకుల తిలక రారా నిన్నెత్తి ముద్దులాడెదరా రఘుకుల తిలక రారా నిన్నెత్తి ముద్దులాడెదరా కౌసల రామ రారా కౌసల్య రామ రారా కౌసల రామ రారా కౌసల్య రామ రారా కస్తూరి తిలకం చిరునవ్వులు కిందే అదరము నుదుటన కస్తూరి తిలకం చిరునవ్వులు కిందే అదరము నుదుటన కస్తూరి తిలకం చిరునవ్వులు కిందే మల్లెల మాలలు కట్టి మెడలో వేదరారా వెండి గిన్నెలో పాలు అవి నీకై మూర్తిని రారా 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 అల్లను చేయగమాని నువ్వు ఆరగించగా రారా అల్లని చేయగమాని నువ్వు ఆరగించగా రారా శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓ రామ ఓంకార రామ ఓ రామ ఓంకార శ్రీరామ జయ రామ జయ జయ రామ 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 ఇంత బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని చూసి మరి నాకైతే గమ్మదనిపించింది. గమ్మదనిపించిన వాళ్ళు ఒకసారి రెండు చేతులు పైకెత్తండి. ఎంతమందికి గమ్మదనిపించిందో చేతులు పైకెత్తమ్మా. ఇక్కడ కొంచెం మీరు కొంచెం మధ్యలో అందరూ రౌండ్గా చేయాలి. ఇక విన్నాను అందరు కూడా గమ్మదనిపిస్తున్నది. తేజపుల్లో గమ్మదనిపిస్తున్నది. గమ్మదనిపించిన వాళ్ళు నాట్యం చేయాలి. అందరు కూడా గమ్మదనిపిస్తున్నది. మాకు గమ్మదనిపిస్తున్నది. గమ్మదనిపిస్తున్నది. అమ్మ గమ్మదనిపిస్తున్నది. గమ్మదనిపిస్తున్నది. నాకు గమ్మదనిపిస్తున్నది. గమ్మదనిపిస్తున్నది. అమ్మ గమ్మదనిపిస్తున్నది. గమ్మదనిపిస్తున్నది. నాకు గమ్మదనిపిస్తున్నది. తేజపుల్లోన గమ్మదనిపిస్తున్నది. తేజపుల్లోన గమ్మదనిపిస్తున్నది. కాదు సమయంలో గమ్మదనిపిస్తున్నది. కాదు సమయంలో గమ్మదనిపిస్తున్నది. అమ్మ గమ్మదనిపిస్తున్నది. గమ్మదనిపిస్తున్నది. నాకు గమ్మదనిపిస్తున్నది. గమ్మదనిపిస్తున్నది. అమ్మ గమ్మదనిపిస్తున్నది. గమ్మదనిపిస్తున్నది. నాకు గమ్మదనిపిస్తున్నది.
ఆదిలాబాదు జిల్లాలోన చందమమయ్యో బల చందమమయ్య ఆదిలాబాదు జిల్లాలోన చందమమయ్యో బల చందమమయ్య చందమమయ్యో బల చందమమయ్య బీజపూరు గ్రామంలో 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 చందమమయ్యో బల చందమమయ్య సాధు సమ్మేళపురమంట చందమమయ్యో బల గ్రామములో చందమమయ్యో శివానంద వరద స్వామి చందమమయ్యో శివానంద వరద స్వామి చందమమయ్యో బల 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 ఆదిలాబాదు జిల్లాలోన చందమమయ్యో బల చందమమయ్య ఆదిలాబాదు జిల్లాలోన చందమమయ్యో బల చందమమయ్య చూసారు కదండి, తేజాపూర్లో జరిగినటువంటి సాధు సమ్మేళనం వేదాంత విజ్ఞాన మహాసభలు 4 రోజుల పాటుగా కూడా చాలా అత్యద్భుతంగా జరపడం జరిగింది. తేజాపూర్ గ్రామం అంతా కూడా రామనామ స్మరణంతో మారుమ్రోగిపోయింది. 4 రోజుల పాటుగా కూడా చాలామంది సాధువులకు ఇక్కడ ఆతిథ్యం ఇవ్వటం, అలానే సంకీర్తనలు, భజనలు అన్నీ కూడా ఇక్కడ చాలా భక్తి శ్రద్ధలతో జరపడం జరిగిందండి. గ్రామస్తుల సహకారంతో ఈ కార్యక్రమం అంతా కూడా సంపూర్ణంగా జరిగింది. అలానే మన ఎమ్మెల్యే అనిల్ అన్న గారు కూడా ఈ కార్యక్రమానికి తన వంతు చేయూతనివ్వటం జరిగిందండి. ఇదండి ఇవాల్టి వీడియో. మీకు గనక వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇంకొంతమందికి షేర్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.